ఆ పరిశోధన అంటే ఎలా ఉంటుందో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మన దేశం వాళ్ళు ఎన్ని వేల ఏళ్ల క్రితమో చేసిన పరిశోధనే ప్రపంచ గణిత శాస్త్రానికి 0 అందించింది భారతదేశం. పూర్ణానుస్వారాన్ని అందించింది భారతదేశం. భారతదేశం పూర్ణానుస్వారం 0ని కనిపెట్టే వరకు ప్రపంచంలో లెక్కలనేవి తెమలేదు. అడ్డగోలు లెక్కలు, పనికిమాలిన లెక్కలు, కాకి లెక్కలని ఇందాక చెప్పాను నేను. కాకుల లెక్క అంటారు. కాకుల లెక్క ఓ పట్టాన్ని తెమలదు. ఎలాగో తెలుసా? మీరు చేసి చూడండి. 3 చెట్లు ఉన్నాయి కదా, ఎప్పుడైనా కాకులు వాలినప్పుడు లెక్కెట్టే ప్రయత్నం చేయండి. 1 2 3 4 అనేలోగా ఒకటి ఎగిరిపోయింది. ఏం లెక్కెడతావు? మళ్ళీ 2 వచ్చాయి. ఏం లెక్కెడతావు? నువ్వు లెక్కెట్టేలోగా 4 ఎగిరే 8 వచ్చాయి. అందుకే కాకులు లెక్క అంటారు. లెక్క తేలకపోతే కాకులు లెక్క తేలదంటారు. ఎందుకని? కాకులు నువ్వు లెక్క పెట్టలేవు, అవి ఎగురుతూ ఉంటాయి. నువ్వు లెక్క పెట్టి నేను లెక్క పెడుతున్నా ఉండు అంటే ఉంటుంది అటు ఇక్కడ. అది పోతుంది. 1 పోతుంది, 2 వస్తున్నాయి. నువ్వు ఎక్కడ లెక్క పెడతావు? అందుకని కాకులు లెక్క అంటారు. అంతవరకు ప్రపంచ గణిత శాస్త్రం కాకులు లెక్కగానే ఉందమ్మా. భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్టు, వరాహమిహిరుడు లాంటి మహానుభావులు, ప్రాచీన శాస్త్రవేత్తలు పూర్ణానుస్వారం 0 కనిపెట్టారు. దేన్ని చూసి కనిపెట్టారో తెలుసా? పున్నమి చంద్రుని జూచియు 0ను సృష్టించిరంట. పున్నమి చంద్రుని జూచియు 0ను సృష్టించిరంట. శూన్యములో ఏ చిన్నెలు కనిపించినవో, శూన్యములో ఏ చిన్నెలు కనిపించినవో, వన్నెల చక్రము పుట్టే తరుమన్. వన్నెల చక్రము పుట్టే ప్రగతిన్ తరుమన్. సాగరఘోష కావ్యంలో విజ్ఞాన యోగం ప్రత్యేకం వైజ్ఞానిక ప్రయోగాల గురించి 108 పద్యాలు రాశాను నేను. ఒక అధ్యాయం, 1 చాప్టర్ అంతా. అందులో 0ని కనిపెట్టిన విషయం గురించి రాసిన పద్యం ఇది 20 ఏళ్ల క్రితం. పున్నమి చంద్రుని జూచుయు. ఒక శాస్త్రవేత్త, పరిశోధక దృష్టి కలిగినవాడు, సూక్ష్మబుద్ధి కలిగినవాడు, ఊరికే బయట అరుగు మీద కూర్చుని వాళ్ళ ఆవిడ వెండి గ్లాసులో పాలు పట్టుకొస్తే హాయిగా తాగుతూ, వెండి గ్లాసులో పాలు వేడిగా ఉంటాయి. ఎందుకంటే మామూలుగా గ్లాసులో అయితే కొంచెం చల్లారుతాయి, వెండి గ్లాసులో తొందరగా చల్లారవు, వేడి గ్రహిస్తుంది. అందుకని ఆ వెండి గ్లాసులో పాలు 2 చుక్కలు తాగి అక్కడ పెట్టాడు. కాసేపు పున్నమి చంద్రుని చూశాడు. ఎంత బాగున్నాడు అని తన దగ్గర ఉండే పత్రం, తాటాకండి, అప్పుడే ఉంది ఇక్కడ తాటాకు, దాని మీద గంటం పెట్టి 0 ఆయన పున్నమి చంద్రుడు ఎలా ఉన్నాడో అలా గీశాడు. ఎలాగ ఓ 0 ఏర్పడింది, ఇది బాగుందే అని దాన్ని 1 పక్కన అంకె పక్కన పెట్టాడు. దానికి ఏదో కొత్త పేరు పెట్టాడు, 10 అన్నాడు. 2 అంకెన పెట్టాడు, 2 10 20 అన్నాడు. మరి 2 కదా. 3 పక్కన పెట్టాడు, 3 10 30 అన్నాడు. అంతవరకు 9 అంకెలే ఉండేటువంటి ప్రపంచ గణిత శాస్త్రంలో భారతీయ ఋషులు కనిపెట్టిన 0 కారణంగా అనంత కోటి సంఖ్యలు వచ్చాయి. ఈ దశాంశ స్థానాన్ని కనిపెట్టింది భారతీయుడు. దాంతో లెక్క తేలిపోయింది. ఎందుకంటే 10 కాగానే అక్కడికి పూర్ణం, 10 నువ్వు 2 భాగించుకోవచ్చు. అది సరి సంఖ్య కదా, 2తో పోతుంది, 5తో పోతుంది, అలా ఖచ్చితంగా పోతుంది. అలాగే 20 వచ్చింది, అది 2తో పోతుంది, 5తో పోతుంది, 4తో కూడా పోతుంది. లెక్క పెట్టుకోవచ్చు పూర్తిగా. లెక్క తేలడానికి ఎప్పుడూ దశాంశ స్థానం ముఖ్యం. మీ తాతల్ని ఒక్కసారి ఉన్నవాళ్ళు అదృష్టవంతులు ఉంటే, తాతలు అమ్మమ్మలు బతుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఉంటే వాళ్ళని అడగండి వడ్డీ లెక్కలు ఎలా కట్టేవారు. చచ్చేవాళ్ళని కట్టలేక 3 నాలు అర్ధణ, ఆటాణ, చారాణ ఉన్న రోజుల్లో వడ్డీ లెక్కలు చాలా కష్టమయ్యాయి. ఎందుకంటే 16 అణాలు రూపాయి అంటాడు. ఎలా సరిపోతుందండి? అణాకు 6 పైసలు, 16 అణాలంటే 16 ఆరులు 96 పైసలు అయింది. మరి మిగిలిన 4 పైసలు ఎవడెత్తాడు నీ తాత ఇక్కడ? లెక్క తెలియదు కాదు, అలాగే చెప్పేవారు, అలాగే ఒప్పుకునేవారు. కానీ ఆ రోజుల్లో చదువు లేని స్త్రీలు కూడా ఈ అనాబేడ లెక్కల్ని శుభ్రంగా నిలబెట్టి కట్టేసి బాకీలు వసూలు చేసి, నాకు తెలవదా, నువ్వు 3 నాళ్ళు తక్కువ ఇచ్చావు, ఇస్తే కానీ వదలను అని దెబ్బలాట పెట్టి పుచ్చుకునేవాడు చదువుకోకపోయినా సరే. అణాలు బేడల్లో వడ్డీ లెక్కలు కట్టడానికి కష్టమైన చోట మన వాళ్ళు పూర్ణానుస్వారం కనిపెట్టడంతో మొత్తం ప్రపంచంలో ఉండే గణిత శాస్త్రంలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. దాన్ని కనిపెట్టడానికి మూలం పున్నమి సందమామ. ప్రకృతిని పరిశీలించండి మీరు దయచేసి. ఖాళీ ఉన్న సమయాల్లో ఎంతసేపు ఈ దిక్కుమాలిన ఫోను పట్టుకుని కూర్చోకండి. దాంట్లోనే చంద్రుణ్ణి చూడడం, దాంట్లోనే సూర్యుడిని చూడడం, దాంట్లోనే బాయ్ ఫ్రెండ్, దాంట్లోనే గర్ల్ ఫ్రెండ్. ఏం చూస్తావు నీ తలక ఇక్కడ? ఆ ఫ్రెండ్ మొహమే బాగోలా, ఈ ఫోన్లో అసలే బాగోలా వాడి మొహం. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ సెల్ఫీలు తీసినప్పుడు నేను చూస్తా కోలగా వస్తుంది ఆ మొహం, ఏదో కోడిగుడ్డు మొహంలో ఉంటుంది. మొహంలో రాదు, సెల్ఫీ తీస్తే కోలగా వస్తుంది, కోడిగుడ్డులా ఉంటాడు. బంగారం బాతుగుడ్డులో ఉండేవాడు కోడిగుడ్డు అయిపోయాడు ఇక్కడ.
ఏమిటి అందులో ఏం చూస్తారు? అవతల బారేసి కాస్త సమయం దొరికితే మీ హాస్టల్లో ఉన్నవాళ్ళు కిటికీలోంచి చంద్రుణ్ణి చూడండి, సూర్యోదయాన్ని చూడండి, సూర్యాస్తమయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూసిన వాడు ఆశని కోల్పోడు, సూర్యాస్తమయాన్ని చూసిన వాడు నిరాశ పడడు. ఎందుకంటే అస్తమించిన సూర్యుడు మళ్ళీ వస్తాడు కదా అనుకుంటాడు ఖచ్చితంగా. సూర్యోదయాన్ని చూసిన వాడు ఎప్పుడూ ఉత్తేజాన్ని పొందుతాడు. నిన్న కనపడలేదు, రాత్రంతా సూర్యుడు పొద్దున్న వచ్చాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అనగానే అతనిలో ఏమని, మనకు కనపడలేదు కానీ అమెరికా వాళ్ళకి కనపడ్డాడు. నిజమే కదా, మరి మనకి సూర్యుడు కనపడినప్పుడు అమెరికా వాళ్ళకి కనపడతాడు కదా. అంటే సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. అలాగే నీలో ప్రకాశించే పరమాత్మ అనే సూర్యుడు, గణపతి అనే సూర్యుడు కూడా ఎప్పుడూ ఉన్నాడమ్మా. ఆయన ఎప్పుడూ లేని చోట అనేది లేదండి అక్కడ. యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అని భగవద్గీతలో చెబుతాడు. విభూతి యోగం 10వ అధ్యాయంలో పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఎవరిలో ఏ రకమైన ప్రతిభ కనపడినా అది దైవాంశే అని గమనించవయ్యా, వేరే ఏం లేదు. ఆ ప్రతిభ వాడిది కాదు, దైవశక్తి మాత్రమే. అంచేత మనలో ఉండేదంతా దైవశక్తి. అంచేత మనలోనూ ఆ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు. పైగా సూర్యుడు కొంత పగల కనపడతాడు మనకి, రాత్రి మనకు కనపడ్డు. మనలో ఉండే ఆత్మ తేజస్సు నేను నేను అనే ప్రకాశం ఉంది, అది పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు ఎప్పుడు లోపలికి దృష్టి పెట్టి నేను అని ఎక్కడ స్ఫురిస్తోందని ఆలోచించినా వెంటనే నేను అనే స్పాట్ స్ఫురిస్తూనే ఉంటుంది నీకు. అంచేత బయట సూర్యుడికైనా ఎప్పుడైనా అస్తమయం ఉంది లేదా మనకు కనపడని స్థితి అయినా ఉందేమో, కానీ మనలో ఉండే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాగణపతి, పరమేశ్వరుడు, కనకదుర్గాదేవి అనే రకరకాల పేర్లు కలిగినటువంటి పరమాత్మనే సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు, ఎప్పుడూ ఉత్తేజాన్ని అందిస్తూనే ఉన్నాడు ఆయన. ఆ ఆత్మ దృష్టి ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోడు. అందుకని ఖచ్చితంగా మీరు హాస్టల్లో ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఒక నియమం పెట్టుకుని, ఎక్కువ అక్కర్లేదండి, ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, ఎన్ని పనులున్నా సరే మానేసి, అప్పుడు పొద్దున్న 6ంటికి సాయంత్రం 6ంటికి పాఠాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరుగా. మీరు చేయాల్సిన పనులు కూడా ఏముండవు. స్నానం చేయకపోయినా పర్వాలేదు, మొహం కడుక్కోకపోయినా పర్వాలేదు, సూర్యుడేమీ శపించడం. కనీసం ఒక 5 నిమిషాలు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసే ప్రయత్నం చేయండి. జీవితంలో హత్య ఆలోచన కానీ ఆత్మహత్య ఆలోచన కానీ నా ప్రసంగం వింటున్న మీకు ఎవ్వరికీ రావు. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. మరొక మాట, చదువుకుంటున్నావంటే, పరిశోధన చేస్తున్నావంటే సముద్రాన్ని ఎత్తున్నావు, సముద్రాన్ని ఎత్తున్నావు. సంసారం సాగరం అంటారు, మీరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు. సంసార సాగరం, సాగరంతో పోల్చడం ఏంటండి? అండంలో కూడా ఉంటాడు సాగరం. అమ్మ, సాగరంలో అంతా చెడ్డే ఉందా? మంచి కూడా ఉందండి. తిమింగలాలన్నీ సముద్రాల్లోనే ఉన్నాయి, ప్రమాదాలన్నీ సముద్రంలోనే ఉన్నాయి, కానీ లోపల పగడాలు, రత్నాలు, వజ్రాలు కూడా సముద్రంలోనే ఉన్నాయి. బడబాగ్ని కూడా సముద్రంలోనే ఉంది. సంసార జీవితం ఎలాంటిది అంటే, నువ్వు జాగ్రత్తగా నిర్వహించుకుంటే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు దొరుకుతాయి. లేకపోతే భార్యనే తిమింగలం పాలిట భర్త పడతాడు, భర్తనే తిమింగలం పాలిట భార్య పడుతుంది. గోవిందా అయిపోయింది మొత్తం. అది లెక్క. అది మన నమ్మకాన్ని బట్టి, మనం నిర్వహించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న పత్రికలో చదివి, ఈనాడు పత్రికలో నేను ఆశ్చర్యపోయా. ఇప్పుడు కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని ఇంత పొడుగు సాగించే గ్యాంగ్ అంతా ఉన్నారే, ఏం ప్రేమించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారట, 2 ఏళ్ళు కూడా ప్రేమించేసుకున్నారట. ఇంకెంత ప్రేమించేసుకున్నారో. అప్పుడు భార్య ఏం చేసిందంటే, భర్త మీద అనుమానం ఉండి ఆయన ఫోన్లో స్పై యాప్ పొడి పెట్టింది. ఇప్పుడు నమశివాయ, ఎంత ప్రేమో భర్త అంటే. అది ఆ పాపం ఆయనకి తెలియదు. ఆయన ఎవరితోనో మాట్లాడేస్తున్నాడు, చింతపండు కొట్టుతో మాట్లాడినట్టే. మొత్తం వెళ్ళిపోయింది సమాచారం. 3వ రోజు లాయర్ దగ్గర తీసుకెళ్ళింది, నీ సంగతి ఏంటి అని. భర్తలేం తక్కువ కదా, ఎవరో తక్కువ, వీళ్ళు అలాగే ఉన్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అక్కడ ఎవరో కలుస్తారు, మాట్లాడతారు. ఆ మాట్లాడడం కూడా ఎప్పుడూ తగ్గించాలండి ఖచ్చితంగా. మీరు చదువుకోవడం కోసం వచ్చారు, చదువుకోవడం అంతే. అమ్మాయిలతో మాట్లాడచ్చు, అబ్బాయిలతో మాట్లాడచ్చు, తప్పేం కాదు. అక్కడ అంత మడిగట్టుకుని కూర్చోమని ఇప్పుడు చెప్పే రోజులు కావు. కానీ ఎంతవరకు అంతవరకే. నీకు ఒక సందేహం వచ్చింది, ఒక అమ్మాయిలు మా అమ్మాయిలు లాంటి వాళ్ళు కాబట్టి మీకు సందేహం వచ్చిందమ్మా, ఇంతమంది అమ్మాయిల్లో తీర్చేవాడు ఎవడు లేరా అమ్మ, నీకు బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా? నమశివాయ. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చాలా చోట చూస్తాను. నేను మాట్లాడడానికి వెళుతుంటే ప్రతి చెట్టు ఉంటుంది, చెట్టు కింద 2 పెట్టెలు ఉంటాయి ఖచ్చితంగా. సాధారణంగా పెట్టెలు చెట్టు మీద ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజీల్లో కిందే ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా ఒకటి ఆడపెట్ట, ఒకటి మగపెట్ట. నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయనుకుని ఎప్పుడైనా 2 మగపెట్టలు కనపడతాయి? ఏది కనపడమండి.
వాళ్ళు కనపడం. ఇంకా ఒక ఆడ ఒక మగ, వీడికి 16 ఏళ్ళు వాళ్ళకి 18 ఏళ్ళు, ఈ వయస్సులో అక్కడ కూర్చున్నాక డౌట్స్ ఎందుకు ఉంటాయమ్మా? అన్నీ అవుట్స్ ఉంటాయి, అవుట్స్ బాంబ్స్, ఆటం బాంబ్స్ ఉంటాయి, డౌట్సే ఉంటాయి. నువ్వు 70 ఏళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటే ఏమీ ఉండవు, సందేహాలు ఉంటే తీర్చుకుంటూ వచ్చేస్తావు. నీ వయస్సు అమ్మాయి దగ్గర కూర్చున్నాక ఎలా ఉంటావా? నువ్వేమన్నా ఋష్యశృంగుడివా, వశిష్ఠుడివా, ఆవిడేమన్నా అరుంధత? ఎక్కడి నుంచి ఉంటుంది నిగ్రహం? అది మనం ముందు మనస్సును మనం నిగ్రహించుకోగలగాలి. మనం చదువుకుంటున్నాం, పరిశోధన చేస్తున్నాం అంటే మనోనిగ్రహం చాలా అవసరం. ఎప్పుడు మనస్సును నిగ్రహించుకోవడానికి 3 దశలు ఉంటాయి, తెలుసుకునే ప్రయత్నం. అది అసాధ్యమేం కాదు. 3 దశలు ఉంటాయి. ముందు చిన్న దశను అందుకున్నా చాలు. ముందు 16 మెట్లు ఎక్కాలంటే ముందు మొదటి మెట్టు ఎక్కాలా వద్దా? లేదా కింద నుంచి దూకుతాయి, వేడి పైకి కాళ్ళు విరుగుతాయి. దిగేటప్పుడు కూడా దూకడానికి వీల్లేదు, నెమ్మదిగానే దిగాలి. వేగంగా దిగామనుకో ఎక్కడో జారుతావు. మెట్లు ఎక్కాలి కదా, పోనీ 2 మెట్లు ఓసారైనా ఎక్కాలి కదా, మొత్తం దూకితే కుదరదు కదా. అలాగే ఎప్పుడు మనోనిగ్రహానికి 3 దశలు ఉంటాయి. ఆలోచనలు వస్తున్నా సరే మనం చదువుకుంటుంటే అనేక ఆలోచనలు వస్తాయి. బళ్ళో కూర్చున్నప్పుడు వస్తాయి, మాస్టర్ పాఠం చెప్తుంటే వింటుంటే వస్తాయి. ఆలోచనలను మీరెవరూ ఆపలేరు, మేమే ఆపలేము. ఎవరు ఆపుతారు? అది ఆలోచన అనేది గాలి ఎలా వస్తుంది? గాలిని మీరు ఆపారా? ఆలోచనను కూడా మీరు ఆపలేరు. కానీ ఆ ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టకుండా ఉంటే మీరు నిగ్రహించుకున్నట్టే లెక్క. వచ్చిన ప్రతి ఆలోచనని మనం ఆచరణలో పెట్టక్కల, అది నిగ్రహం అంటారు దాన్ని. ఎలాగా? మనం చదువుకుంటూ ఉండగా ఏదో హాస్టల్లో కూర్చుని చదువుకుంటున్నాం. ఎవరికో ఫోన్ చేద్దాం, ఇవాళ వాడు పుట్టినరోజు కదా, నేను శుభాకాంక్షలు చెప్పాలి. ఏంటి ఇప్పుడు చెప్పకపోతే వచ్చిన నష్టం ఎక్కడ? ఆ మాత్రం పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పకపోతే ఊడిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే అది ఎటువంటిది అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు పోనీ లెక్క. ఇక్కడ ఒకటికి ముక్కు ఉందట, డాక్టర్ గారు చెప్పాడు, నువ్వు తుమ్మకూడదయా, తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అన్నట్టు. ఇంకెలాగా? వాడు బతకాలా చావాలా? ముక్కు అన్నాక తుమ్ములు రాకపోతే ఏమొస్తాయి? తుమ్మితే ఊడిపోతున్నాను. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత పోతే ఎంత? ఇంతోటి బర్త్డే శుభాకాంక్షలు చెప్పకపోతే స్నేహం మానేస్తారంటే మానేయని ఏం పోయింది ఇక్కడ? అదేంటి స్నేహం అంటే అర్థం? స్నేహం అంటే చెబుతున్నానమ్మా, నా పిల్లలు లాంటి వాళ్ళు మీరు ఎదురుగా ఉన్నారు, 20 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఏర్పడిన స్నేహాలు, 20 ఏళ్ల వయస్సులో ఏర్పడిన స్నేహాలు 60 ఏళ్లకు కూడా కుటుంబ స్నేహాలుగా మారితే అది స్నేహం కింద లెక్క. అది స్నేహం కింద లెక్క. ఇక్కడ క్యాంటీన్లోనూ టీ కొట్లోనూ ఏర్పడే స్నేహాలు కావు. ఇక్కడ ఓ రోజు బిల్లు ఇచ్చాడు, ఫ్రెండ్షిప్ చేసామంతే. ఇక్కడ ఈ స్నేహం అప్పటికి నిలబడాలి. మీరెవరిని చేసుకున్నా, వారెవరిని చేసుకున్నా 2 కుటుంబాల మధ్యలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండాలి ఖచ్చితంగా, కుటుంబ బంధం. మేము ఎప్పుడో జేఎన్టీయూలో చదువుకున్నామండి, అప్పట్లో కలుసుకున్నాం, మళ్ళీ ఈ మధ్య కలవడం లేదు మా మిత్రుడు అని గుర్తు చేసుకోగలగాలి. అలా నిలబడిపోతుంది ఖచ్చితంగా. అది స్నేహం. కానీ నువ్వు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోతే, ఏదో వాడి ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ పట్టుకెళ్ళకపోతే వాడు స్నేహం మానేశాడు అంటే అటువంటి స్నేహితులు మానేయడమే మంచిది. మనకు ఖర్చు తగ్గించాడు, సమయం తగ్గించాడు. వాడు ఇంత సున్నితంగా ఆలోచించాల్సిన పని లేదు. అందుకని నువ్వు చదువుకుంటుండగా ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని ఆచరణలో పెట్టకు. చదువయ్యాక చూద్దాం. చదువుకునే టైం కదా అది, ఆ చదువయ్యాక చూద్దాం అని వదిలే, వాయిదా వేసే ఇబ్బందుల. అది నిగ్రహం అంటారు. అంతకంటే కొంచెం పెద్దది నిరోధం. ఆలోచనలు వస్తుంటే ఆపేయడం, దాన్ని ఆచరణ వరకు రానియం. ఆలోచననే ఆపేస్తాం. ఇప్పుడొద్దు తర్వాత చూద్దాం అని చదువులో లేనబోతాం. లేదా ఏ పని, ఇంట్లో పని చేయించేదన, బట్టలు తుక్కుంటూ ఉండొచ్చు, ఆనందింటూ ఉండొచ్చు. ఎప్పుడు ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే ధ్యాస పెడితే దాన్ని దైవధ్యానం అన్నారు. అనుమానం వెళ్ళా. వేరే ధ్యాస లేకుండా నువ్వు చేసే పని మీదే దృష్టి పెడితే నువ్వు బట్టలు ఉతుకుతున్నా సరే భాగవతం చదివినట్టు లెక్క అని చెప్పారు శాస్త్రంలో. వేరే ఏం చేయక్కల. ఏ పని చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టడం చాలు. మీరు చెప్పులు తుడుచుకుంటున్నారు, ఎంతమంది తుడుచుకుంటారో నాకు తెలియదు. తెల్లారు లేవగానే చేయాల్సిన పని అదే. మన షూ ఏదో చెప్పులు ఏవో ఉన్నాయి, అవి తుడుచుకోవాలి ఖచ్చితంగా. నేను 5:30కి లేవగానే చేసే పని ఏమిటంటే నా చెప్పులు నేను తుడుచుకుంటాను ఖచ్చితంగా. అందుకే ఆ చెప్పులు చూడడమ్మా నల్ల రంగులో నిగనగా మెరిసిపోతూ ఉంటాయి. త్వరగా మనమే స్వయంగా సేవ చేస్తాం, దానికి స్వయం సేవకు. ఖచ్చితంగా రోజు విడిచి రోజు చెప్పులు తుడవలసింది. నేను ఊళ్ళో ఉన్నా సరే, వేరే ఊరు వెళ్ళినా సరే అదొక పని. ఎవరు చేస్తారు ఇక్కడ? ఎవరో భార్యకి చెప్పేసి, పిల్లలకి చెప్పేసి, శిష్యులకి చెప్పేసి కుదరదండి. ఆ మాత్రం పని మనం చేసుకోలేమా? ఆ చేసేటప్పుడు ఆ చెప్పులు శ్రద్ధతో తుడిస్తే అది శివలింగాన్ని నువ్వు గుడ్డ పెట్టి తుడిచినట్టే. ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి వస్తువు పరమేశ్వరుడే.
నీ చెప్పులు నువ్వు తుడుచుకున్నా సరే భగవంతుడి విగ్రహాన్ని, భగవంతుడి పాదరక్షణ తుడిచినట్టే, ఆయన పాదుకలే నువ్వు తుడిచినట్టే. దేవుడు పాదుకలైతే చాలా శ్రద్ధగా తుడుస్తాం కదా, నీ పాదుకలైనా అంతే, నువ్వు దేవుడు అనే చెబుతోంది మన సంస్కృతి ఖచ్చితంగా. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మ నువ్వే, ఆ పరమాత్మ నువ్వే అని చెబుతున్నదే హిందూ ధర్మం ఖచ్చితంగా. అందుకనే ఆయన వినాయకుడు అలా తల్లిదండ్రులనే దైవంగా భావించాడు. అంచేత మన పనులన్నీ దైవార్చనలే, కానిదేదీ లేదండి, శ్రద్ధగా చెయ్యాలి. కాకపోతే అంతే, అది ఆలోచనల్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే నిగ్రహం, ఆలోచనలు వస్తుంటే ఆపు చేస్తే నిరోధం. దీనికంటే ఇది గొప్పది. అసలు ఆలోచనలే రానంత ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే దాన్ని నిషేధం అంటారు. దాన్ని సాధించే దశకి వెళ్ళాలి మనం, దాన్ని సాధించే దశకి వెళ్ళాలి. అది ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. మీ వయస్సులో మీరు 16-17 ఏళ్ల వయస్సులో మీరు ధ్యానం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ ఓడిపోవడం అనేది ఉండదమ్మా. పూర్తి విజయాలన్నీ మీవే, ఖచ్చితంగా పూర్తి విజయాలన్నీ మీవే. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కేటాయించాలి. ధ్యానానికి 5 నిమిషాలు సరిపోదు, సూర్యోదయానికి 5 నిమిషాలు సరిపోతుంది, కానీ ధ్యానానికి మాత్రం అరగంట ఉండాలి. 2 పూట్ల కుదరకపోతే 1 పూటైనా పర్వాలేదు. మీరు హాయిగా మీ హాస్టల్లో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడే కూర్చోండి. ఈశాన్యంగా దిక్కులు లెక్కెట్టకండి. దిక్కుమాలిన బుద్ధి బాగుండకపోతే అన్ని దిక్కులన్నీ వస్తాయి. ఇక్కడ ఏం అవసరంలా, ఏ దిక్కులో కూర్చున్నా ఒకటే, మనస్సు ముఖ్యం. అక్కడ నీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చో. వీలైతే స్నానం చేసి కాస్త ఉతికిన బట్టలు వేసుకుని కూర్చో. ఆ అరగంట మనస్సులో నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరించండి. 6 నెలల్లో మీ జీవితాల్లో శుభాలు జరగకపోతే నాది పూచి అమ్మ, నాది పూచి. ఖచ్చితంగా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఆ ధ్యానం, ఆ ఏకాగ్రత మీ చదువుని బాగా చేస్తుంది. ఒక్కసారి చదివితే చాలు మీకు గుర్తుంటుంది ఖచ్చితంగా. 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 21 రోజుల్లో 1000 మంది విద్యార్థులు కాదు విద్వాంసులు కూర్చుని ప్రశ్నలు వేస్తే 1000 మందికి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 21వ రోజున అన్ని పద్యాలు చూడకుండా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా. జ్ఞాపక శక్తికి మూలం ధ్యానం. ఆ ఏకాగ్రత ఎలా కుదురుతుందంటే ధ్యానం వల్ల కుదురుతుంది, మెడిటేషన్ వల్ల కుదురుతుంది ఖచ్చితంగా. ఆ మెడిటేషన్, ఆ ధ్యానంలో ఉత్తమమైనది ఏమిటి అంటే ఉన్నంతలో రాముడి విగ్రహమో, కృష్ణుడి విగ్రహమో, సరస్వతి విగ్రహమో, షిరిడీ సాయి విగ్రహమో, గణపతి విగ్రహమో నీకు నచ్చింది పెట్టుకో, విగ్రహాన్నే చూడు. అది మామూలు స్థాయి. దాన్ని మించింది ఏమిటంటే కళ్ళు మూసుకో, ఆ నామాన్ని నీ పెదవులతో జపించు. అది కొంచెం ఉన్నత స్థాయి. అంతకంటే కూడా గొప్ప స్థాయి ఏమిటంటే పెదవులు కూడా కదల్చుకో. లోపల నేను నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో అక్కడ నీ దృష్టి పెట్టు, దాని మీదే పూర్తి దృష్టి పెట్టు. అది సంపూర్ణమైన మౌన ధ్యానం, సంపూర్ణమైన మౌన ధ్యానం. అలా నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతగా నీ జ్ఞాపక శక్తి, నీ మానసిక దృఢత్వం అన్నీ పెరుగుతాయి ఖచ్చితంగా. పరిశోధనలు చేసిన మహానుభావులు, గ్రాహం బెల్ లాంటి వాళ్ళందరూ ఫోన్లు కనిపెట్టిన మహానుభావులు, ఎడిసన్ లాంటి విద్యుత్ దీపాలు కనిపెట్టిన మహానుభావులు, 3000 ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ లాంటి మహానుభావులు భగవంతుడి మీద అపార విశ్వాసంతోనే పరిశోధనలు చేశారండి. సైన్స్కి భగవంతుడు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ సైన్స్ అంతా అక్కడ ఉండేలా చేసింది భగవంతుడే, వీళ్ళు కనిపెడుతున్నారు అంతే తేడా. గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడో తెలుసా? ఆయన ఫోన్ కనిపెడదామని అనుకోలేదు. అంబుదిబోలు శస్త్రముల గంతుగనుంగొన నీదు వేళ ఊహన్ బులగింపజేసెడి రహస్యములెన్నియో కానవచ్చు. అంబుదిబోలు శస్త్రముల గంతుగనుంగొన నీదు వేళ ఊహన్ బులగింపజేసెడి రహస్యములెన్నియో కానవచ్చు. రహస్యములెన్నియ కానవచ్చు. తీగంబడి సాగు భాషణము కనపడుచుండగా, తీగంబడి సాగు భాషణము కనపడుచుండగా ట్రింగు మంచు గ్రాకెంబలు ఫోను మ్రోగెను. ట్రింగు మంచు గ్రాకెంబలు ఫోను మ్రోగిన మహత్తరమైన క్షణములట్టివే. పరిశోధన ఎలా ఉంటుంది అంటే మీరు ఒక లక్ష్యం కోసం పరిశోధన చేస్తారు, అనుకోకుండా ఇంకోటి దొరుకుతుంది మీకు. నేను అనుకున్నది ఇది కాదా అని వదిలేయొద్దు, కనిపెట్టండి. మీకు దొరికింది కదా, మీ దగ్గరికి వచ్చింది, దాన్నే తెలుగులో ఏమంటారు అంటే వెతకపోయిన తీగ కాలికి తగిలిందంటారు.
ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతంలో మీరు ఏదైనా వైద్యం కోసం పలానా తీగ ఎవరన్నా చెబితే ఆ తీగ రసం తాగవయ్యా అని చెబితే ఆ తీగ కోసం మీరు వెతికారనుకోండి, దొరకలేదు. తర్వాత ఇంకా వదిలేసి మీ హాస్టల్కో మీ ఇంటికో మీరు వచ్చేస్తున్నారు. అనుకోకుండా కాలికి ఏదో తీగ అడ్డం పడి ముందు పడ్డారు. ఏమిటని చూస్తే అదే మీరు వెతకపోయిన తీగ. ఒక్కోసారి అలా దొరుకుతుంది. దాన్నే వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటారు. అదే ఒక పెద్ద మనిషిని చూడడానికి మనం వెడదాం అనుకున్నాం, అనుకోకుండా ఆయనే మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది వాడకూడదు, నీచోపమానం అంటారు. వెతకపోయిన తీగ కాలికి తగిలిందండి, గురువుగారు మీకోసమని బయలుదేరి మీరే వచ్చారంటే ఆయన తీగ, నువ్వేమో కాలు అడ్డం పెట్టావా. అప్పుడు వాడాల్సింది ఏమిటో తెలుసు, ఔచిత్యం అంటే ఆడబోయిన తీర్థం ఎదురైంది అంటారు. అది లెక్క, అది వాడాలి ఖచ్చితంగా. పెద్దల్ని గౌరవించే విధానం. మీరు తీగంటే నా కాలు అడ్డం పెట్టే అనకూడదు, గురువుతోటి తల్లితోటి తండ్రితోటి. ఆడబోయిన తీర్థం ఎదురైంది. నేను గంగానదికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నా, అనుకోకుండా గంగానది మా ఇంటి ముందు నుంచి ప్రవహించిందండి. ఇంతకంటే అదృష్టం గురువుగారు మీ ఇంటికి వద్దాం అనుకున్నా నేను, మీరు అనుకోకుండా ఈ వీధిలోకి వచ్చారు, మీ దర్శనం లభించిందంటే అప్పుడు వాడాల్సింది. అది ఎప్పుడు ఔచిత్యం అప్పుడు ఉంటుంది కదా. అలాగే సరిగ్గా గ్రాహం బెల్, స్కాట్లాండ్కు చెందిన వ్యక్తి, మహానుభావుడు. ఆయన దేనికోసం ప్రయత్నం చేశాడో తెలుసా? సముద్రం లాంటిది పరిశోధన, దీంట్లో ఒకదాని కోసం ప్రయత్నం చేస్తే ఇంకోటి దొరుకుతుంది, అది మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని ఆయన ప్రయత్నం చేశాడు. దేనికోసం అంటే ఆయనకి బధిరుల పట్ల చాలా జాలి ఏర్పడింది. వినబడిన వాళ్ళు, రెండు చెవులు వినపడవు. ఈ మధ్య ఎన్ని అందమైన మిషన్లు వచ్చాయండి, బధిరులందరికీ గొప్ప ఉపయోగం జరుగుతుంది. మిషన్ 50,000 60,000 ఉండొచ్చు, కానీ ఆ చెవులో ఆ మిషన్ పెట్టుకుంటే హాయిగా వినపడుతుంది, పనిచేస్తున్న ఇబ్బంది ఏం లేదండి అక్కడ. ఎందుకంటే మనకి కళ్ళు కనపడకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే మనం కొన్ని రకాల సంబంధాలు కోల్పోతాం. చెవులు వినపడకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే మొత్తం మనుషులందరికీ దూరం అయిపోతాం. మన ఎదురుగానే ఏమిటో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో, మనకి వినపడదు అనుకోండి, మన కర్మ ఏమిటో తెలుసు, నా గురించే ఏదో చెప్పుకుంటున్నారు, ఇదో సంత వస్తుంది ఇక్కడ. చెవిటి వాళ్ళతో వచ్చే ఇబ్బంది, నా గురించే మాట్లాడుకోండి, నీ గురించి అసలు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు, వినపడితే ఈ గొడవ లేదు. దీనివల్ల అనవసరపు అనుమానాలు, అపార్థాలు. కళ్ళు కనపడకపోవడం వల్ల కొన్ని వస్తువులు మనం అందుకోలేము, కానీ చెవులు వినపడకపోతే మనుషులే అపార్థానికి గురవుతారు ఖచ్చితంగా. అందరినీ అపార్థం చేసుకుంటాం మనకి వినపడకపోవడం. దాని బదులు 50 60 పెట్టి ఓ మిషన్ కొనుక్కుని ఇప్పుడు ఇంకా చెవు లోపల పెట్టుకుని కనపడని మిషన్లు కూడా వచ్చాయి, పెట్టేసుకున్నాం అనుకో, గొడవ లేదు, అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. దానికోసం ఆయన ఏం చేశారు అంటే, చెవిటి వాళ్ళకి మాట వినపడడం కాదు, మాట్లాడింది ఎలాగూ వినపడదు కదా, అది ప్రయాణిస్తుంటే కనపడేలా చేస్తే తీగంబడి సాగు భాషణము కనపడుచుండగా తీగల మీద ప్రయోగాలు చేసేట ఆయన. ఏమిటి, దేని ఉద్దేశం వేయడానికి? విజిబుల్ స్పీచ్ దానికోసం చేశాడు. విజిబుల్ స్పీచ్, ఎవరన్నా మాట్లాడితే తీగ అది ప్రయాణం చేస్తే తీగలో విద్యుత్ కాంతుల రూపంలో కనుక చెక్ చెక్ చమక్ చమక్ అన్నట్టుగా అది కనపడితే ఆ చెక్ చెక్ చమక్ అనే దాన్ని లాంగ్వేజ్లోకి మార్చి వీళ్ళు అర్థం చేసుకునేలా చేస్తే చెవిటి వాళ్ళు కూడా విషయం తెలుసుకుంటారు కదా అని ప్రయత్నం చేస్తే ఆయనకి ఏం తెలిసింది అంటే, ఆ తీగ చివరి నుంచి ఆ శబ్దాలు వినపడుతున్నాయి, కనబడ్డం మాట ఎలా ఉన్నా వినపడుతున్నాయి. అప్పుడు ఆయన అనుకున్నాడు, తీగ ద్వారా సంభాషణను పంపించవచ్చు ఖచ్చితంగా. తీగన్బడి సాగు భాషణము కనపడుచుండగా క్రింగుమంచు గ్రాహంబలు ఫోను మ్రోగిన మహత్తరమైన క్షణములట్టివే. ఆ తీగనెంబడి వెళ్ళేటువంటి భాషణ కనపడేసరికి ఆయన కనపడింది, అక్కడ ఆయనకి వినపడుతోంది. ఓ ఇది వినపడుతుంది అనమాట, తీగ ద్వారా మాటల్ని పంపచ్చు అనమాట అని టెలిఫోన్ తీగల్ని కనిపెట్టాడమ్మా. ఈవేళ ఆ ఫోను మన జీవితంలో ఎంత ప్రధానమైందో అందరికీ తెలుసు. ఆయన సముద్రంలో దూకుతున్నాను అనుకుని పరిశోధన చేశాడు తప్ప, పిహెచ్డీ చేస్తే నేను లెక్చరర్ అవుతా, ప్రొఫెసర్ అవుతా, నాకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారని దరిద్రపు ఆలోచనతో ఆయన పరిశోధనలు చెయ్యాల. పరిశోధన అంటే ధర్మం కోసం చెయ్యాలి, దేశం కోసం చెయ్యాలి, సమాజం మొత్తం అభివృద్ధి చెందడానికి చెయ్యాలి, నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు ఇక్కడ.